పైకి లేపు. అందరికీ నమస్కారం. ఈరోజు దించు. స్టేట్ లెవెల్ నుంచి డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు, ఫ్యాక్టరీ విజిట్ చేస్తున్నారు, ర్యాంప్ విజిట్ చేస్తున్నారు, మామిడి సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో ఫస్ట్ లెవెల్ ఫీడ్బ్యాక్ అర్థం చేసుకున్నారు. ఈవినింగ్ సజెషన్స్ ఉంటాయి కూడా ఇలా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు వాళ్ళు జయన్మన్ ఫ్యాక్టరీకి రావడం. జయన్మన్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్కి 2 యూనిట్స్ ఉన్నాయి, యూనిట్ 1, యూనిట్ 2. 2 యూనిట్స్ చూస్తే ప్రతిరోజు ఈ యూనిట్ 1లో వాళ్ళు సుమారుగా ఒక 600 మెట్రిక్ టన్ తీసుకుంటున్నారు. యూనిట్ 2లో చూస్తే కూడా 600 మెట్రిక్ టన్ చూస్తున్నారు. సుమారుగా 200 ట్రాక్టర్స్ ప్రతిరోజు లోపల పోతున్నాయి. అండ్ రైతులకి మనం టోకన్స్ ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళు అటువంటి లారీస్ కానీ కూడా ఏమి ఎంటర్టైన్ చేయట్లేదు, ర్యాబ్స్ కూడా ఏమి ఎంటర్టైన్ చేయట్లేదు. రైతులు కూడా ఒక విధి పరంగా లోపలికి వేస్తున్నారు. ఇప్పుడు చూస్తే గత ఒక వారం నుంచి కొద్దిగా హార్వెస్టింగ్ కూడా పెరిగింది. మన పీక్ హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాం. సుమారుగా జిల్లాలో చూస్తే ఒక 35% నుంచి 40% హార్వెస్టింగ్ చేయడం జరిగింది. ఈ నెల ఆఖరికల్లా 50% వరకు హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మరియు జూలై ఫస్ట్ వీక్ తర్వాత 60% అయిపోయిన తర్వాత కొద్దిగా లోడ్ తగ్గుతుంది. ఈ సంవత్సరం కొన్ని సమస్య వచ్చినాయి. ఈ సమస్య అన్ని చోట ఉన్నాయి, మన జిల్లా కాదు. తమిళనాడు చూస్తే, కర్ణాటక చూస్తే, మహారాష్ట్ర చూస్తే, గుజరాత్ చూస్తే ప్రతి చోట బంపర్ క్రాప్ వచ్చింది. ప్రతి చోట సుమారుగా ఒకటి చూస్తే గతంలో ఎక్కడెక్కడ 2 టన్ 3 టన్ ఉంటే ఈసారి 5 టన్ 6 టన్ అటువంటి పంట వస్తే మనం ఈవెన్ ఫేస్ చేస్తున్నాం. అదనంగా ఏమైంది ఈ సంవత్సరం 23, 24 స్టోక్ కూడా చాలా చోట్ల ఫ్యాక్టరీలు వాళ్ళు ఆమ్లెట్ చేయాలి. వాళ్ళ దగ్గర పాత స్టోక్ కూడా ఉంది. సో పాత స్టాక్ ఉంది, మరియు బంపర్ క్రాప్ వచ్చింది, మరియు కృష్ణగిరి కానీ, శ్రీనివాసపురం కానీ, నాసిక్, ప్రతి మార్కెట్లో అక్కడ కూడా క్రాప్ ఉంటే కొనడానికి కోసం మనిషి తక్కువ ఉన్నారు, అమ్మడానికి కోసం మనిషి ఎక్కువ ఉంటుంది. సో ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ అంతా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా ₹4 రైతులకి ప్రతి ఒక్క కేజీ ఏం క్యాప్ పెట్టకుండా, ఏం పైన ఒక లిమిట్ పెట్టకుండా ప్రతి ఒక్క కేజీకి ₹4 అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే